హాయ్ నమస్తే అండి. నా పేరు వల్లి. వెల్కమ్ టు ద ఆహా వైజాగ్ రుచులండి. ఈరోజు చికెన్ మంచూరియా రెసిపీతో అయితే మీ ముందుకు ఇలా వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలండి: పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పౌడర్ అండి, సాల్ట్ తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, అలానే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. చికెన్ క్లీన్ చేసుకొని బా పక్కకు పెట్టుకున్నానండి. ఇలానే పేస్ట్ అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం గసగసాలు వేసుకొని మనం పేస్ట్ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మా వారైతే చక్కగా ఇలాంటి రెసిపీస్ అన్నీ ఉండండి, ఫ్రైసు, మంచి స్నాక్ బాగా చేస్తూ ఉంటారండి. ఇగోండి ఒక ప్లేట్లోని ఆయిల్ తీసుకున్నారండి. కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1½ సాల్ట్ తీసుకున్నారండి. హాఫ్ స్పూను పసుపు కూడా తీసుకున్నాం. గరం మసాలా, కారం తీసుకున్నారండి. 1½ కారం తీసుకున్నారు. పెరుగు కూడా యాడ్ చేశారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1½ స్పూన్ తీసుకున్నారు. కార్న్‌ఫ్లోర్ కూడా ఒక 3 స్పూన్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇందులో అల్లం తీసుకున్నారు, 1½ అల్లం తీసుకున్నారండి, 1½ స్పూను. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే కొంచెం వేసుకున్నారండి, యాడ్ చేసుకున్నారు. ఈ పేస్ట్ని అంతా బాగా కలిపి ఇందులోని చికెన్ వేసుకొని బాగా మగ్గేటట్టు చూసుకుంటారండి. బాగా కలిసేటట్టు పీస్ అంతటికి చికెన్ పీస్ అది కూడా ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని, అప్పుడైతే దాన్ని ఇలా పేస్ట్ అయితే బాగా చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇందులో చికెన్ అయితే యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఈ పేస్ట్ అంతా ముక్కలకి పెట్టేటట్టు చూసుకుంటారు, బాగా కలుపుతారండి. ఇది ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. బయట అయితే క్లైమేట్ చల్లగా వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ లాగా ఏమైనా తిందాం అనుకుంటే మా వారు వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారండి. చికెన్ మంచూరియా చేసి పెడతానని. ఈ చికెన్ మంచూరియా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుందని మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చక్కగా చికెన్ మంచూరియా అయితే చేసుకొని మనం అయితే తినొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి చేసిన తర్వాత ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి చికెన్ తెచ్చేస్తాం. ఆయిల్ వేడయ్యింది ఫ్రెండ్స్. ఆగండి, చికెన్ ఫ్రై చేసేస్తున్నారు మా వారైతే. బబుల్స్ బాగానే వస్తున్నాయి, ఆయిల్ బాగా మరిగిపోయిందండి. ఫ్రై అయితే చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేసారు మా వారు. చాలా సింపుల్గా కొన్ని కొన్ని వస్తువులతో, అదే కొన్ని పదార్థాలతోనే అయితేనే చికెన్ మంచూరియా అయిపోతుంది. ఫ్రై అయితే లేట్ అవుతుంది కానండి, ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రం ఒక 5 మినిట్స్లో అయితే మనకి చికెన్ మంచూరియా బాగా మనకి త్వరగా కుకింగ్ అయిపోద్దండి. అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమేని. చాలా బాగా వస్తుంది టేస్ట్. పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టపడతారు. చికెన్ బాగా తినేవాళ్ళు అయితే మాత్రం, ఇష్టం ఉండేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. ఇవ్వండి చికెన్ పీసులు బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు మా వారైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే చికెన్ పీస్ ఉన్న మిగతా చికెన్ అంతా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ మంచూరియా చాలా ఈజీగా, తినడానికి చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఒకసారి చికెన్ అంతా ఇలానే ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత అండి, చికెన్ మంచూరియాకి సంబంధించిన కావాల్సిన, చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. చికెన్కి అదే మంచూరియాకి తయారు చేసుకోవడానికి వెల్లుల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నామండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా
తీసుకున్నాం. ఇదే ప్యాన్లో ఆయిల్ సైడ్కి తీసి కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నారండి. ఆయిల్లోనే వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి, వెల్లుల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి అందులో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నారు. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. మా వారు చాలా బాగా చేస్తారండి. నాన్ వెజ్‌లో అయితే చక్కగా బాగా అన్నీ చేస్తారు. మిగతావన్నీ నేనే చేస్తూ ఉంటాను. ఫ్రైస్ బాగా చేస్తారు. ఇగోండి ఆనియన్ కూడా వేసేసారండి. దీన్ని కూడా బాగా కలిపి ఇందులో కొంచెం సాల్ట్ అయితే 1 ½ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ 1 ½ వేసుకున్నాం కనుక ఇప్పుడు ఒక 1 ½ స్పూన్ వేసుకుంటారు సాల్టు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. ఇలా వేసుకుని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులోనే వెనిగర్ ఒక 2 స్పూన్స్, సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది బాగా దగ్గరగా అవ్వాలండి. ఇలా అయిన దాంట్లో కూడా ఇప్పుడు వెనిగర్ను సోయా సాస్ వేసుకుంటారు. కారం వేసుకుంటారు ఫ్రెండ్స్. గరం మసాలా, కారం యాడ్ చేస్తున్నారు. మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేస్తున్నారండి. బాగా కలుపుకుంటున్నారు. అంత దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో పసుపు, కారం అయితే వేసుకుంటున్నారు. పసుపు అయితే మా వారు స్కిప్ చేశారు, మర్చిపోయారండి వేయడం. ఇవ్వండి ఇందులో అయితే మాత్రం సోయా సాసు, వెనిగర్ వేసుకొని ఇలా దగ్గరగా కలుపుకొని దగ్గరగా అయ్యాక కొంచెం వాటర్ అయితే ఈ పేస్ట్ అంతా ఉల్లిపాయలు అంతా మగ్గాయి కదా ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి. ఇవన్నీ ములిగేంత వరకు కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టమాటా కెచప్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం థిక్గా అయినంత వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది వేసి 1 మినిట్ బాగా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. 1 మినిట్ మాత్రం మనం బాగా ఫ్రై చేసుకొని కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసిన దాన్ని బాగా ఒక 1 మినిట్ అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆనియన్ పెట్టుకొని ఫ్రెండ్స్, ఆహాహా, వర్షం పడే క్లైమేట్కి ఇలా మంచూరియా తింటూ ఉంటే ఉంటుందండి. ఆహా, ఇంకెందుకులే అనేటట్టు ఇంకా చక్కగా హాయిగా మేము ఇది కూడా 1 మినిట్లో ఎవరు ఫస్ట్ ఎవరు తింటారా అనేటట్టు మా పిల్లలు, నేను, మా వారు కూర్చొని అయిపోయిందండి. అంత బాగుంది. ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్మెల్ మాత్రం చాలా అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాం అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. మీరు కూడా ఇలానే సింపుల్గా ఈజీగా చికెన్ మంచూరియా రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్గా మాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.